గతానికి ఇప్పటికీ తేడా చూడమని చెప్పి అడుగుతా ఉన్నా. నాడు నేడుతో వారి బడులు బాగుపడిన తీరును గమనించమని చెప్పి కోరుతా ఉన్నాను. స్కూళ్లలో, గవర్నమెంట్ బడులలో పిల్లలకిచ్చే జగనన్న విద్యా కానుక కానివ్వండి, స్కూళ్లలో పిల్లలకు మంచి భోజనం పెట్టాలి అని తాపత్రయంతో అడుగులు వేస్తూ జగనన్న గోరు మీద ఫోకస్ పెట్టిన విధానం కానివ్వండి, పిల్లలు బాగా చదవాలి, ఆ పిల్లలను బడులకు పంపించేందుకు ఆ తల్లులను మోటివేట్ చేస్తూ ఆ తల్లుల కోసం ఇచ్చే వైఎస్ఆర్ అమ్మఒడి కార్యక్రమం కానివ్వండి, పిల్లలు ప్రపంచంతో పోటీ పడి గెలవాలి అని తాపత్రయంతో గవర్నమెంట్ బడులలో అన్నింటినీ కూడా ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చి గవర్నమెంట్ బడులను రూపురేఖలు మారుస్తా ఉన్న పరిస్థితులు కానివ్వండి, గవర్నమెంట్ బడులలో చదువుతా ఉన్న పిల్లలకు బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్ ఇచ్చే విషయం కానివ్వండి, ఒక పేజీ తెలుగు, ఒక పేజు ఇంగ్లీషు పక్కనే బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్ ద్వారా పిల్లలకు ఇంకా మెరుగైన చదువులు ఇప్పించాలి అని తాపత్రయపడతా ఉన్న విషయం కానివ్వండి, పిల్లల కోసం తాపత్రయంతో శ్రీమంతుల పిల్లలకు మాత్రమే అవైలబుల్గా ఉన్న బైజూస్ కంటెంట్ ఆన్లైన్కి వెళ్ళి ఆ బైజూస్ కంటెంట్ కన్నా కావాలి అని అనుకుంటే 15,000 రూపాయలు కడితే తప్ప అందుబాటులోకి రాని ఆ బైజూస్ కంటెంట్ ఏకంగా ఈరోజు మన గవర్నమెంట్ బడులలో చదువుతా ఉన్న పిల్లలకు అందించడం కానివ్వండి, ప్రతి బడిలోని ప్రతి క్లాసు 6వ తరగతి నుంచి ఆ పైన ప్రతి క్లాస్ రూము కూడా డిజిటల్గా ఐఎఫ్పీలు బిగించి డిజిటల్ క్లాస్ రూములుగా వాటిని మార్చి డిజిటల్ బోధన తీసుకురావటం కానివ్వండి, గవర్నమెంట్ బడులలో చదువుతా ఉన్న పిల్లలు 8వ తరగతికి వచ్చేసరికి ఆ 8వ తరగతి పిల్లలకందరికీ కూడా ట్యాబులు ఇచ్చే విషయం కానివ్వండి, ఇలా ప్రతి అడుగు విప్లవాత్మక అడుగే. తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్ మీడియంకు సిబిఎస్ఈతో మొదలై ఐబీ వరకు జరుగుతా ఉన్న ప్రయాణం పిల్లలందరినీ కూడా గొప్పగా చదివించాలని తాపత్రయంతో 3వ తరగతి నుంచే ఆ పిల్లలకు టోఫుల్ కోసం ప్రిపేర్ చేయాలి అని చెప్పి టోఫుల్ను ఒక సబ్జెక్టుగా తీసుకొచ్చిన పరిస్థితులు, 3వ తరగతి నుంచే సబ్జెక్ట్ టీచర్లు పెట్టిన పరిస్థితి, క్లాస్ టీచర్లు లేని పరిస్థితి నుంచి ఏకంగా స్కూళ్లలో సబ్జెక్ట్ టీచర్లు తీసుకొచ్చిన పరిస్థితి వరకు కూడా ప్రతి అడుగులోనూ కనిపిస్తుంది. పిల్లల బంగారు భవిష్యత్ కోసం, ఆ పిల్లల కోసం ఎంత తాపత్రయపడుతూ వాళ్ళ జగన్ మామ అడుగులు వేశాడు అన్నది ప్రతి అడుగులోనూ కనిపిస్తుంది తాపత్రయం.